హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి చిర్రాకు ఫ్రై అండి. దీన్ని కొన్ని ప్లేస్లో చిరుకూర అని కూడా అంటారు. ఇది పల్లెటూరు వాళ్ళకి బాగా తెలుసండి. ఈ ఆకుకూరలో చాలా పోషకాలు అనేది ఉంటాయండి. అంతేకాకుండా మనకు కరోనా టైంలో బాగా ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసిందండి ఈ చిర్రాకు అనేది. మరియు షుగర్ పేషెంట్స్ ఎవరైనా తినచ్చండి. ఇంకా ఎవరికైనా రక్తం తక్కువగా ఉన్నా ఈ ఆకుకూరను తింటే ఈ రక్తం బాగా పడుతుందండి. ఈ ఆకుకూరే కాదు, గ్రీన్ లీఫ్ ఏవైనా కానీ మరియు వెజిటేబుల్ బాగా తిన్నారంటే రక్తం అనేది బాగా పడుతుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ ఆకుకూరతో ఫ్రై కాకుండా ఇంకా మనం చట్నీ కూడా నూరుకోవచ్చండి, రోడ్డు పచ్చడి. ఇంకా దీంట్లోకి ఏదైనా పెసరపప్పు, కందిపప్పు లాంటివి కలుపుకొని కూడా ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ ప్రాసెస్లో మనం ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మనం ఈ చిర్రాకని ఒక 2-3 సార్లు అనేది శుభ్రపరచుకోవాలండి నీళ్ళతో. ఎందుకంటే ఫాస్ట్గా పెరగడం కోసం ఫర్టిలైజర్ ఇచ్చింటారండి. సో అందుకోసం మరియు ఆకుల దగ్గర ఉన్న మట్టి కూడా పోతుందండి. ఎందుకంటే ఈ ఆకులు చాలా చిన్నవి కాబట్టి దాని దగ్గర మట్టి అనేది ఉంటుంది. 2-3 సార్లు శుభ్రం చేస్తే కానీ పోదు. అలా శుభ్రపరచుకున్న తర్వాత ఆ చిర్రాకును చిన్న కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా ఇందులోకి 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. కొంతమంది రెడ్ చిల్లీ పౌడర్ కొంచెము ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తారండి. నేను ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ ఒకటే యాడ్ చేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే ఈ కర్రీ అనేది బాగా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న చిర్రాకు ఇందులోకి వేసుకొని వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. అలా మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల చిర్రాకు అనేది బాగా మగ్గిపోతుందండి. తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర, తగినంత కారము మరియు ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి. మీకు వీలైతే ఇంట్లోకి కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. చూసారు కదా, అలా బాగా కలుపుకొని కొంచెం ఒక 2 మినిట్స్ వరకు అదంతా బాగా కలిసేలా కుక్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన చిర్రాకు ఫ్రై రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.